హలో అండి, అందరికీ వెల్కమ్ టు లెర్న్ విత్ ప్రత్యూష. ఈరోజు నేను మీకు ఒక మంచి శ్లోకం చెప్దాం అనుకుంటున్నాను. ఆది శంకరాచార్యులు గారు రాసినది. శ్లోకం పూర్తిగా వినండి, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్బకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తిస్థితం కేయోరాదివిభూషితిం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఈ పద్యము జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు రాశారండి. భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తి ఎలా కొలువు తీరి ఉన్నాడో ఈ పద్యంలో మనకి ఆదిశంకరాచార్యులు గారు వర్ణించారనమాట, వర్ణన చేశారు. ఏ రకంగా కొలువు తీరి ఉన్నారంట? వామాంకస్థిత జానకి పరిలస అంటే వామభాగము అంటే ఎడమ వైపు అండి. వామాంకస్థిత జానకి, జానకి అంటే సీతాదేవి, సీతామాత ఎడమ వైపున, రామచంద్రమూర్తి ఎడమ వైపున సీతాదేవి కొలువు తీరి ఉన్నారంట. జానకి పరిలస కోదండ దండం కరే అంటే రాముని యొక్క బాణం ఏంటండి? రాముని బో పేరేంటి? కోదండం అనమాట. కోదండము చేత్తో పట్టుకుని ఉన్నారనమాట. బాహువులు అంటే చేతులు. శ్రీరామచంద్రమూర్తి 4 చేతుల్లో ఏమేమి ఉన్నాయి? కోదండము, శరము, శంఖము, చక్రము. ఈ 4 కూడా 4 చేతుల్లో కలిగి ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఎవరైతే తన వామభాగమందు సీతాదేవిని కలిగి ఉన్నారో అటువంటి శ్రీరామచంద్రమూర్తిని నేను నమస్కరిస్తున్నాను, నేను పూజిస్తున్నాను. అండ్ నెక్స్ట్ లైన్, థర్డ్ లైన్ ఏం చెప్పారు? విభ్రాణం జలజాత పత్ర నయనం. జలజాత పత్రము అంటే కమల పువ్వు అనమాట. లోటస్ పువ్వుల్లాగా అంటే కలువ పువ్వుల్లాంటి నయనాలు అనమాట. జలజాత పత్ర నయనం, నయనం అంటే కళ్ళు. కలువ పువ్వులు లాంటి కనులు కలిగి శ్రీరామచంద్రమూర్తి భద్రాద్రి మూర్తి స్థితం అంటే భద్రాద్రి, అద్రి అంటే కొండ, భద్రాచలం మీద నివసిస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి భద్రాద్రి మూర్తి స్థితం కేయూరాది విభూషితిం రఘుపతిం. కేయూరాలు లాంటివి ధరించి ఉన్న శ్రీరామచంద్రమూర్తికి కేయూరాది విభూషితిం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే. సౌమిత్రి అంటే లక్ష్మణుడు అనమాట. లక్ష్మణుడితో కూడా, యుక్తం అంటే కలిసి, కూడా అని అర్థం వస్తుంది. శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు? ఆయన అపీరెన్స్, ఆయన అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు భద్రాద్రిలో ఉన్న శ్రీరామచంద్రమూర్తిని వర్ణిస్తూ ఈ విధంగా చెప్పారనమాట. ఎలా ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి? కోదండము, దండము, శంఖము, చక్రము ఈ 4 కూడా 4 చేతుల్లో కలిగి ఉన్న శ్రీరామచంద్రమూర్తి తన వామభాగమందు సీతాదేవితో పాటు, అలాగే తనతో ఉన్న సౌమిత్రి లక్ష్మణుడితో పాటు, అలాగే రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు? కేయూరాలు లాంటి విభూషితం అలంకరించి ఉన్నారు, కేయూరాలతో అలంకరించి ఉన్నారు. సో ఈ రకంగా దర్శనమిస్తున్న శ్రీరామచంద్రమూర్తికి ఎక్కడ ఉన్నారు? భద్రాద్రి మూర్తి స్థితం, భద్రాచలంలో ఉన్నారనమాట. సో అటువంటి శ్రీరామచంద్రమూర్తికి నేను నమస్కరించుకుంటున్నాను అని దీని అర్థం. సో విన్నారు కదండి. ఈ పద్యము మీకు నచ్చి అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లెర్న్ విత్ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.